హాయ్ ఫ్రెండ్, నా ఛానల్ లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కి ఆల్ మీద క్లిక్ చేయండి. మీకు నా వీడియోలు అన్నీ వస్తాయి. చూడండి, ఈరోజు మేము బోండాలు ప్రిపేర్ చేసాము. అది టమాటా చట్నీ, పల్లీ చట్నీ, బోండాలు. అస్సలు ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయండి. మామూలుగా లేదు, స్మూత్గా ఉన్నాయి బోండాలు. పల్లీ చట్నీ నంచుకొని టమాటా చట్నీ నంచుకొని తింటే అసలు మామూలుగా అదిరిపోయినాయండి. అవి ఎలా తయారు చేయాలో కూడా నేను ఇప్పుడు చెప్తాను. చూద్దాం ఎలా తయారు చేయాలో. కప్పు పెరుగు తీసుకోవాలి, 2 కప్పులు మైదా తీసుకోవాలి, సాల్ట్, జీలకర్ర, వంట సోడా, వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో మైదా పిండి, దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. పెరుగు తీసుకోవాలి. పెరుగు ఇంకొంచెం ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే మేము కొంచెమే తీసుకున్నాం. మా పాప ఎక్కువ పెరుగు తిందనేసి మేము కొంచెమే తీసుకున్నాం. అయినా కానీ బాగా వచ్చాయి బోండాలు స్మూత్గా. ఇప్పుడు పిండి ఆ పెరుగు మొత్తం బాగా కలిసేలాగా ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి అన్నమాట మెత్తగా బోండాలు. ఇది మా పాప డైరెక్షన్. మా చెల్లేమో అన్నీ కలిపి పాపం ఆ బోండాలు తయారు చేసింది. చెప్పడం మాత్రం మా పాప చెప్పింది ఇలా చేయాలి ఇలా చేయాలని. దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి, బాగా స్మూత్గా ఉండలు లేకుండా. ఎంత బాగా కలిపితే అంత మెత్తగా ఉంటాయి. ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం, కొంచెం గట్టిగా ఉంది. ఏంటోనండి, బయట ఏమో వానలు తగ్గట్లేదు, కంటిన్యూగా పడుతున్నాయి. పాపం కొన్ని చోట్ల అయితే వరదలు వచ్చి అంతా కొట్టుకుపోతుంది. ఊర్లే కొట్టుకుపోతున్నాయండి ఈ వర్షాల వల్ల. పడేది కొంచెం పడే ఆగదు. అసలు మామూలుగా ఒక వీడియోలో అయితేనండి అసలు కోతి అదే చిన్నది ఇంకో కోతిని పట్టుకొని 2 ఇలా హక్ చేసుకొని ఎంత అసలు వాటిని చూస్తుంటే ఎంత జాలేసిందోనండి. ఇది 2 రోజుల నుంచి అంతే ఉన్నాయి అన్నమాట, ఫుడ్ లేకుండా. అది పడిపోతుందని ఇది కూడా ఇట్లా పట్టుకొని, ఇదే చిన్న కోతి మళ్ళీ ఆ చిన్న కోతిని అట్లా మనుషులకు కూడా ఉండదండి అంత మానవత్వం. ఆ కోతి మాత్రం భలే గ్రేట్ అండి. వాటిని చూస్తేనే ఏడుపు వచ్చేసిందండి. మీరు చూసే ఉంటారు ఆ వీడియో. అసలు వాటి గురించి చెప్తున్నా కానీ నాకు ఏడుపు వస్తుందండి. సరేనండి, ఇప్పుడు మనం ఈ పిండి కలుపుకోవాలి బాగా. చూడండి ఎలా కలుపుతుందో, ఆల్రెడీ ఉండలు లేకుండా మెత్తగా కలిపిస్తుంది. కొంచెం వంట సోడా వేసుకోవాలి.
అవి పొంగడానికి వంట సోడా వేస్తారు. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం చాలు. ఇప్పుడు మొత్తం కలిపేలాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్ట అక్కడే ఉండిద్ది. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసుకుందాము. అది నలుపుకుంటా ఆ పిండి మొత్తంలో కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కలపడమే పెద్ద ప్రాసెస్ అండి. పిండి అంత బాగా కలిపితే మైసూర్ బోండాలు అంత బాగా వస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మనం బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు బోండాలు వేద్దాము. చూడండి పిండి ఎలా ఉందో, బాగా స్మూత్గా ఉంది కదా. ఇంకా ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. బోండాలు వేసేద్దాం. అసలు వేస్తుంటే పొంగిపోతున్నాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. అసలు ఏంటోనండి, మనకి మనం చేసుకోలేము, బద్ధకం. ఎవరన్నా చేస్తే మాత్రం బాగా తినేస్తాను నేనైతే. మాత్రం చేసి పెట్టే వాళ్ళు ఉండాలి. నాకు ఈ పిండి వంటలన్నీ రావండి. మా చెల్లి మా పాప ఇద్దరు మాత్రం బాగా చేస్తారు. మా పాప చిన్నప్పటి నుంచే బాగా నేర్చుకుంటుంది వంటలు. తను ఫోన్లో చూసి అలా తయారు చేస్తూ ఉంటుంది. కొన్నేమో మేము చేసేది చూసి చేసిద్ది. చూడండి ఎంత బాగా పొంగినాయో. వచ్చినాయి కదా. ఈ లోపల మా చేతమ్మ స్కూల్ నుంచి వచ్చి ఒక బోండా లాగిచ్చేసింది. బాగుందంట. అసలు తనకి బోండాలంటే భలే ఇష్టం అండి. ఒక 10 బోండాలైనా సరే తినేసిద్ది. అంత ఇష్టం దానికి బోండాలంటే.
ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి పిండి, కొంచెం పిండి ఉంది. అసలు వెయ్యంగానే పొంగిపోతున్నాయండి భలే. ఇంకా అయిపోయినాయి చూడండి. బోండాలు రెడీ. పల్లి చట్నీ, టమాటా చట్నీతో ఫుల్గా కుమ్మేద్దాం రండి. నాకైతే నోరు ఊరిపోతుందండి. పాపం మా చెల్లి ఎంతో కష్టపడి చేసింది కాబట్టి ఫస్ట్ మా చెల్లి తిని టేస్ట్ చెప్పిద్ది అనమాట. కాలిపోతున్నాయి చూడండి ఎంత స్మూత్గా ఊడిపోతుందో. మా చెల్లి 2 చట్నీలు నంచుకొని తింటుంది, తనకు అలాగే ఇష్టం. బాగున్నాయంట. ఇప్పుడు మా చైతమ్మ రెడీగా ఉంది. తనకి బోండాలంటే పిచ్చండి, పిచ్చి పిచ్చికి తినిద్ది. తనకి చాలా ఇష్టం బోండాలు. సూపర్గా ఉన్నాయంట. ఇప్పుడు మా బుడ్డోడు, వాడికి కూడా ఇష్టమే. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.